హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుడ్లు ఎండ్రొయ్యలు. ఎండ్రొయ్యలు అనగానే ఇంటి నిండా నీచు వాసన వచ్చేస్తుందని చెప్పి అస్సలు అనుకోకండి. ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో వండండి, సూపర్గా ఉంటుందని మీరే అంటారు. ఇది మచిలీపట్నం సైడ్ కర్రీ అండి. ఇప్పుడు కర్రీని స్టార్ట్ చేసేద్దాం రండి. ఇప్పుడు ఒక 6 గుడ్లు తీసుకుని వాటిని ఉప్పు వేసి ఉడకబెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 1 కప్పు ఎండు రొయ్యలు దానిలోకి వేసుకోవాలి. కొన్ని నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. అంటే ఒక 10-15 నిమిషాలు నాననివ్వాలన్నమాట. 5 మీడియం సైజు గల ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు నానబెట్టినటువంటి ఎండు రొయ్యల్ని అవి శుభ్రంగా కడిగి మీరు కూర దేనిలో అయితే వండాలనుకుంటున్నారో దానిలోకి ఆ ఎండు రొయ్యల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసుకుని పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు దీనిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చాలకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. వీటిని ఒకసారి తిప్పుకోవాలి. నూనె 1 టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ కడాయిని స్టవ్ మీద పెట్టాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకోవాలి. దీనిలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ఉడకబెట్టుకున్నటువంటి గుడ్లు వలిచి సైడ్స్ లైట్గా గీతలు పెట్టి ఇప్పుడు ఈ కడాయిలోకి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. చూసారా, మాటల్లోనే ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి తిప్పుకోవాలి. ఒక 5 నిమిషాలు కారం వాటికి బాగా పట్టేంత వరకు కొంచెం సేపు ఉంచాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాస్ వాటరు ఇట్లా సైడ్స్ ఇట్లా సరిగ్గా తుడుచుకొని వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి తిప్పుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నీళ్లు కొంచెం ఇంకిపోయి ఉన్నాయి. ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది గుజ్జు తీసుకుని కూరలో పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కర్రీని తిప్పుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఒకసారి తిప్పుకోవాలి. పులుసు అంతా చూసారా ఎగిరిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి రెసిపీ గుడ్లు ఎండ్రొయ్యలు రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి, అంత బాగుంటుంది. మీరు లైక్ చేస్తే ఇటువంటి మంచి మంచి రెసిపీస్ని మీ ముందుకు తీసుకువస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ do subscribe for my YouTube channel. Don't forget my subscribe button.